హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా అమ్మమ్మ గారి స్టైల్లో ఉల్లిపాయ పకోడీ అనేది ఎలా వేశారో చూసేయండి. ముందుగా అయితే పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. దాంట్లోకి 4 లేదా 5 రెమ్మల వరకు కరివేపాకునైతే వేసుకోవాలి. తర్వాత 5 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే తీసుకొని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మీకు పొడి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు పిండి బాగా కలిసేంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దాంట్లోకి ఆయిల్ అయితే సరిపడగా వేసుకోవాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చి మంచి క్రిస్పీగా అయిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. పకోడీ అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. నేను చూపించిన ఈ పకోడీ రెసిపీ 5 to 6 మెంబర్స్ వరకు అయితే వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.